రాష్ట్ర ప్రభుత్వం పంట రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు పంట రుణమాఫీ చేయాలని కోరుతూ కురవి మండల కేంద్రంలో ఈ నెల 15న శాంతియుతంగా దీక్ష చేస్తానని దళిత రైతు బేతమల్ల సహదేవ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన దళిత రైతు బేతమల్ల సహదేవ్ మాట్లాడుతూ పంట రుణమాఫీలో తమకు అన్ని విధాల అర్హతలు ఉన్నప్పటికీ మొదటి విడతలో కావాల్సిన రుణమాఫీ 4వ విడత పంట రుణమాఫీలో కూడా కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన నేను దళిత రైతునే. నా పేరు బేతమల్ల సహదేవ్. నేను ఈ యొక్క కురవి మండలంలో 2 ఎకరాల భూమి కుదవబెట్టి సొసైటీ ఆంధ్ర బ్యాంకులో లోన్ తీసుకోవడం జరిగింది, క్రాప్ లోన్. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు పంట రుణమాఫీ చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిన మేరకు ఈ రుణమాఫీ నాకు అర్హత ఉన్నప్పటికీ నాకు రుణమాఫీ కాలేదు. ఇదేమిటని నేను వ్యవసాయ అధికారులకు, మండల అధికారులకు తెలియపరిచిన బ్యాంకు మేనేజర్లని అడగండి అని చెప్పి అంటారు. అదే మేనేజర్ దగ్గరికి పోతే మండల వ్యవసాయ అధికారిని అడగండి అని ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. ఇదేమిటని ఖచ్చితంగా నిలదీస్తే అది ప్రభుత్వం తప్పు, మాకేంది, మాకు సంబంధం లేదని వాళ్ళు దాన్ని దాటవేస్తూ ఉన్నారు. ఇప్పటికీ నాది 83,000 రూపాయలు మాత్రమే ఉన్నది. ఆ 83,000 రూపాయలు ఫస్ట్ విడతలనే రుణమాఫీ కావాల్సి ఉన్నది. అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ ఇప్పటికీ 4 విడతల రుణమాఫీ జరిగినప్పటికీ ఇప్పటి వరకు నాకు ఫస్ట్ విడతల ఏది ఇంతవరకు కాలేదు. కావున ప్రభుత్వం స్పందించి నాకు రుణమాఫీ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క రుణమాఫీ కోసం ఈ యొక్క కురవి మండలంలో ఈ నెల 15వ తారీఖు నాడు కురవి మండల కేంద్రంలో దీక్ష చేయాలని నేను అనుకుంటున్నాను. దీనికి ప్రభుత్వం స్పందించి దిగి వచ్చే వరకు రైతులతోటి ఈ యొక్క బాధితులు పంట రుణమాఫీ కానీ బాధితులంతా కలిసి ఈ దీక్ష చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా